హలో ఆల్, ఇది ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ హై పాయింట్. ఇది మేరీబ్రాంగ్ కౌన్సిల్లో మన ఫుట్స్క్రే దగ్గర ఉంటుంది. చాలా పెద్ద మాల్. సో ఇక్కడ చూడండి, కే మార్ట్, డేవిడ్ జోన్స్, ఇక వూల్స్ వర్త్లు అవి ఇవి అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్గా షాపింగ్, ఫుడ్, తర్వాత వచ్చేప్పటికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, గేమింగ్ జోన్స్, సినిమా థియేటర్లు అన్నీ ఉంటాయి. మొత్తం తెలుగు సినిమాలు కూడా ఆడతాయి ఇక్కడ. హార్టీస్ అని చెప్పి థియేటర్స్ ఉంటాయి. అది కూడా అట్లా కోనూరు ఉంది చూసారా, 3 ఫ్లోర్లలో ఉంటుంది మొత్తం. సో మొత్తం షాపింగ్, అసలు ఎంత షాపింగ్ ఉంటుందంటే అంత షాపింగ్ ఉంటుంది. సాటర్డే సండే వచ్చిందంటే మామూలు రష్ ఉండదు అసలు ఇక్కడ. సో చక్కగా వచ్చి చిల్ అవ్వడానికి ఇది ఉంటుంది. ఇది చూడండి, రిజెక్ట్ షాపు. సో ఇట్లా మధ్యలో కూడా పెడతారు కొన్ని, అటు ఇటు షాప్స్ ఉంటాయి, ప్లస్ మధ్యలో కూడా పెడుతుంటారు. ఎప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనుకోవచ్చు. ఇక్కడ దొరకందంటూ ఏమి ఉండదు, అన్నీ దొరుకుతాయి. గ్రోసరీస్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది. అంటే ఈ ఆల్డీలు, కోల్స్, వూల్స్ వర్త్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం బట్టలు షాపింగ్ చేసుకోవాలి తక్కువలో నుంచి ప్రతి బ్రాండ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ. అలాగే తక్కువలో కావాలనుకుంటే కే మార్ట్కి వాటికి వెళ్తే తక్కువలో దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఊరికే ఇలా మెషిన్స్ ఉంటాయి. ఈ మెషిన్స్లో ఏంటంటే మనకి ఏం కావాలంటే అది సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఊరికే మార్కెట్ ప్లేస్ అని సెర్చ్ చేస్తూ ఉంటే నాకు కింద చూపిస్తుంది, ఓకే కొట్టగానే సో అక్కడ దారి మొత్తం చూపించింది. ఇది తక్కువ కే మార్ట్. ఇందులో ఏంటంటే బట్టలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, తర్వాత ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. కొంచెం రేట్ తక్కువ అనమాట. సో ఇక మా వాడి బర్త్డే వస్తుందంటే టాయ్ కొనాలంటే వెళ్ళాము. ఎన్ని రకాల గన్స్ ఉన్నాయి చూడండి. అండ్ ఒక గన్ను తీసుకున్నాము, ఇదిగోండి ఆ చివర ఉంది కదా ఆ పెద్ద గన్ను, అది తీసుకున్నాను యాక్చువల్గా. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సరిగ్గా పనిచేయలేదు. సో మళ్ళీ తీసుకెళ్ళి నెక్స్ట్ రోజు రిటర్న్ ఇచ్చేసాం. ఇక్కడ ఏంటంటే రిటర్న్ చేయొచ్చు, ఏం అడగరు, ప్రాబ్లం ఏమి ఉండదు. వాడేవు కదా అని మాత్రం అట్లాంటివి ఏమనరు. ఇది వూల్స్ వర్త్. సో ఈ వూల్స్ వర్త్లో ఇక ఐస్ క్రీమ్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అంటే మొత్తం ఎందుకు, ఇంతకుముందు ఒక వీడియో చూపించాను కదా అని చెప్పేసి నేను ఓన్లీ ఐస్ క్రీమ్స్ పార్ట్ వరకే చూపించాను. ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉన్నాయంటే అసలు అన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయి. ఈ వూల్స్ వర్త్లో ఏంటంటే పాలు, పెరుగు, గ్రోసరీస్, ఐస్ క్రీమ్స్, తర్వాత చాక్లెట్స్, బిస్కెట్స్, ఇలా చికెను, ఫిష్, మటను, పోర్కు, బీఫ్, ప్రాన్స్, ఇలా మొత్తం ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి వూల్స్ వర్త్ ఉంది, కోల్స్ కూడా ఉంది. సో ఇవన్నీ మొత్తం మనకి A to Z ఇందులో దొరుకుతాయి. సో ఇలా పెట్టుంటాయి, మనం బాస్కెట్ తీసుకొని వెళ్ళి మనకు కావాల్సి మనం తెచ్చుకోవటం. ఇవన్నీ చూడండి అసలు ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అంటే, ఇన్ని రకాలు ఇప్పుడు చూసి కూడా నేనైతే అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఐస్ క్రీమ్స్. తర్వాత ఏమో ఇది టైమ్ జోన్ అంటే గేమింగ్ జోన్ అనమాట. సో ఇది కూడా పెద్దదే గేమింగ్ జోను. సో మా వాడు ఏదో ఆడుకుంటానంటే ఇంకా తీసుకెళ్ళాము. అదిగోండి పనిలో పని మనం కూడా ఆడుకుంటున్నాం. ఆ బాల్ అందులో వేయాలన్నమాట. ఆ ఏ బాల్లో పడితే అన్ని పాయింట్స్ వస్తూ ఉంటాయి. పైన ఏదో 250 అని కనపడుతుంది చూడండి పాయింట్స్. సో ఆ పాయింట్స్ మారుతూ ఉంటాయి, దాన్ని బట్టి మనకి కొన్ని గిఫ్ట్లు ఏవో ఇస్తూ ఉంటారు. ఏవైనా ఇది డబ్బులు ఖర్చు పెట్టుకోవాలనుకుంటే దీనికి వెళ్ళటమే, అనుమానం ఏముంది దాంట్లో. అదిగోండి అది ప్రెస్ చేస్తున్నాడు. అది ప్రెస్ చేసి ఎన్ని పాయింట్స్ వస్తే అన్నీ. మంచిగా టైం పాస్ అవ్వాలి, ఎప్పుడన్నా ఒకసారి అంటే ఓకేలే, కానీ పద్దాకంటే డబ్బులు దండగా. అదిగోండి 30 టికెట్స్ వచ్చినాయి ఫైనల్గా. సో ఒకసారి అయితే ఆడుకోవడానికి అయితే కంపల్సరీగా ఇది వెళ్ళొచ్చు. సో టైం పాస్ చేయాలి అనుకుంటే మనం ఇట్లా వెళ్ళొచ్చు. సో దీనికి ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు తీసుకొని అక్కడ రీఛార్జ్ చేసుకొని వెళ్ళడమే. ఇది ఫైనల్గా కూరగాయలు, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమన్నా కావాలనుకుంటే మార్కెట్ ప్లేస్. ఇక్కడ ఈ మార్కెట్ ప్లేస్ అన్ని చోట్ల ఉండదండి, కొన్ని చోట్లే ఉంటుంది. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం దొరుకుతాయి. వేరే చోట్ల ఎక్కడ దొరకనవి కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మెయిన్గా మన ఇండియన్ సైడ్ వచ్చే అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది అయితే పాకిస్తాన్ వాళ్ళది అనుకుంటాను, పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతో. ఎందుకనంటే ఆయన ఓనర్ ఉన్నాడు, ఆ రోజు నేను వెళ్ళినప్పుడు సర్దుకుంటా ఉన్నాడు. ఇవ్వండి బీన్స్, ములక్కాయలు, తర్వాత రాడిష్ అని ఇవన్నీ ఉంటాయి మొత్తం. బ్రకోలీస్, ఈ కొత్తిమీర ఇవి కూడా ఉంటాయి మొత్తం. పుదీనా, కొత్తిమీర, అవి జొన్నలు దొరకవయ్యి, కరివేపాకు అయ్యి, పచ్చిమిరపకాయల రకాలుగా ఎన్ని రకాల యాపిల్స్ ఉన్నాయో చూడండి. ఇంకా యాపిల్స్, పీర్స్, ఆరెంజెస్. ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే అన్నీ ఒకే రకం ఉండవు. యాక్చువల్గా ఏది ముట్టుకున్నా కానీ 5-6 రకాలు ఉంటాయి అన్నమాట, కలర్స్ నా ఉద్దేశం. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సో ఈ హై పాయింట్ మాల్ అనేది వన్ ఆఫ్ ద పెద్ద సూపర్ మాల్. తర్వాత ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ. ఇక్కడ తినాలనుకుంటే సూపర్ ఆప్షన్స్ ఉంటాయి.
సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్కి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి.